మన టౌన్ సంబంధించిన వాళ్ళు చుట్టుపక్కల ప్రజలు ప్రతిరోజు ప్రతి చోట ఎక్కడో చోట మనకు రోడ్డు ప్రమాదం జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ఖచ్చితంగా బైక్ వాళ్ళు యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి తలకు తీవ్రమైన గాయాలు చనిపోతున్నారు, తీవ్రమైన గాయాలు పడుతున్నారు. ఇది కేవలము మనం కనుక పెట్టుకుంటే మనము ప్రాణాపాయం నుంచి తప్పించుకోవచ్చు. కాలు చేతులు ఎరిస్తే మనం సర్జరీ చేసుకుని మనం ప్రాణాపాయం నుంచి కోలుకోవచ్చు. హెల్మెట్ మనకు పెట్టుకుంటే కనుక తలను మనము భద్రంగా చేసుకోవచ్చు అనమాట. తలకు తీవ్రమైన గాయాలై పొరపాటున మనము రోడ్డు ప్రమాదాలు జరిగితే మాత్రము ఖచ్చితంగా చనిపోవడం జరుగుతుంది. మేము చెప్పేదంతా మీకోసమే. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. మీ భద్రత మీ చేతిలో ఉంటుంది. మన టౌన్ కదా, చిన్న అవసరం కోసం వచ్చాము మేము. ఏదో పాల ప్యాకెట్ కోసమో దేనికోసమో చిన్న అవసరాల కోసం వచ్చినాము. మాకెందుకు హెల్మెట్ అని అనుకుంటే తప్పు. బెంగళూరు సిటీ విషయారా మీరు? బెంగళూరు సిటీలో ప్రతి ఒక్కరూ బైక్ నడిపే వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళకు యాక్సిడెంట్ ఉంటారు. కానీ మనకు ఆ విధంగా లేదు. మీకు అవకాశం ఇస్తున్నాం. అందరూ తప్పకుండా హెల్మెట్ ధరించండి. మీ ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి. కుటుంబ పెద్ద ఎవరైనా కానీ ఇంట్లో చనిపోతే వాళ్ళ కుటుంబం ఎలా ఉంటుందో అర్థం చేసుకోండి. మేము చెప్పేదంతా మీకోసమే. రాజోడి టౌన్లో చాలా చోట్ల సర్కిళ్లలో హెల్మెట్ అవేర్నెస్ ఫ్లెక్సీలో చూపించాము మీకోసము. మీ యొక్క సేఫ్టీ మీ చేతుల్లో ఉంటుంది. ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. హెల్మెట్ ధరించి ప్రయాణించండి. ఇక నుంచి పోలీసు వారు హెల్మెట్ ధరించని వారిపైన సరానా చేస్తాము. మీపైన ధరించకపోతే వాళ్ళు వారం చేస్తాము. ఇంకా ఎక్కువైతే మాత్రము ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు. ఇక నుంచి ఖచ్చితంగా హెల్మెట్ ధరించండి. ఓకే. అన్నమయ్య జిల్లా మా ఎస్పీ సార్ డి కృష్ణారావు వైకేఎస్ఆర్ ఆదేశాల మేరకు మా రాయచూటి డిఎస్పీ సారు సిఏ సార్ అర్బన్ సిఏ సార్ ఉత్తర్వుల మేరకు రాయచూటి పట్టణంలో పరిసర ప్రాంతాల్లో బైపాస్లలో అన్ని కూడలలో కూడా ఈ హెల్మెట్ అవేర్నెస్ కార్యక్రమాలు మేము ట్రాఫిక్ పోలీస్ వారు మేము ప్రతిరోజు తెలియజేస్తున్నాము. ఈరోజు కూడా బంగ్లా సర్కిల్లో హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలు కాపాడుకోండి అనే ప్రోగ్రాంతో మేమంతా రాయచూటి ట్రాఫిక్ పోలీస్ సిబ్బంది అంతా హెల్మెట్ ధరించి బైక్లలో అవేర్నెస్ కల్పిస్తూ సిగ్నల్ పాయింట్ దగ్గర ప్రజలకు మోటార్ బైక్ వాహనదారులకు ఈరోజు హెల్మెట్ పైన అవేర్నెస్ ప్రోగ్రామ్ కలిగించడం జరిగింది. అందులో భాగంగా ప్రతిరోజు రాయచూటి పట్టణంలో ఏదో ఒక చోట టౌన్ పరిసర ప్రాంతాల్లో కూడా రోడ్డు ప్రమాదాలయ్యి మోటార్ బైక్ కూడా యాక్సిడెంట్లో ఇన్వాల్వ్ అయ్యి తలకు తీవ్రమైన గాయాలై చనిపోవడము, తీవ్ర గాయాలు పడడము, హోమాలో వెళ్ళిపోవడం జరుగుతూ ఉంది. ఈ రోడ్డు ప్రమాదాలను నివారించాలనే కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు ఇటువంటి హెల్మెట్ పైన అవేర్నెస్ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. రీసెంట్గా చూసుకుంటే మేము హెల్మెట్ పైన అవేర్నెస్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి బైపాస్లలో అన్ని కూడలలో కూడా ప్రజలకు చైతన్యవంతంగా ఉండేలా ఈ ఫ్లెక్సీలలో ఏర్పాటు చేయడం జరిగింది. కావున రాయచూటి పరిసర ప్రాంతాల ప్రజలు గమనించి ఏదైతే మోటార్ బైక్లో ప్రయాణిస్తారో అందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించండి. ఒక జీవితంలో ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే, రోడ్డు ప్రమాదంలో వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఒక తీరని లోటు. ఒక కుటుంబ పెద్ద చనిపోతే మాత్రము ఖచ్చితంగా కుటుంబం చాలా నష్టపోతుంది, చాలా రోడ్డున పాలవుతుంది. దయచేసి ఈ యొక్క రోడ్డు ప్రమాదాలను బారిన పడకుండా ప్రజలు తమ ప్రాణాలు కాపాడుతారని రాయచూటి ట్రాఫిక్ పోలీసు వారు ఆశిస్తున్నారు.